అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది మేము జనవరి అనుకున్నాం కదా, మన జనవరి లాస్ట్ ఇయర్ జనవరి అనుకున్నాం. మనం జనవరి అనుకుంటే నాకు సర్జరీ మూలంగా డిలే అయిపోయింది. లేకపోతే అసలు జనవరి రావాలి, మేము పండగ సంక్రాంతికి రావాలి. సో కొన్ని కారణాలు బికాస్ ఆఫ్ సర్జరీ డిలే అయిపోయింది. రవితేజ గారు ఇన్ని సంవత్సరాల మీ కెరియర్లో ఇన్ని సినిమాలు, ఇన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఎస్పెషలీ ఇందులో కూడా చాలా ఉండుంటాయి కదా, ఎప్పుడైనా అనిపిస్తుంది అబ్బా అసలు ఈ ఫైట్లు లేకుండా ఉంటే బాగుండేది మనకు అసలు? నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను. వర్క్ ఒకసారి వచ్చామంటే లీలా. ధమాకా టైంలో కరెక్ట్గా అప్పుడు కాళ్ళకి ఇదయింది కదండి. సో అప్పుడు దండకడియాల సాంగ్ షూట్లో మళ్ళీ ఈ సాంగ్ తుమేరా లవర్ సాంగ్ అప్పుడే నాకు పడింది అక్కడే. ఇది ఈ మామూలుగా బేసిక్గా దాన్ని ఐ డోంట్ నో ఏమంటారు దాన్ని, లైక్ ఇక్కడ పట్టుకొని ఉంటుంది అని ఏమంటారు, అది వదిలేసింది మొత్తం. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఏంటంటే ఈ మసిల్ ఉంటుంది కదా, ఈ మసిల్ అప్పటికి పెయిన్ వస్తుంది, అక్కడ పెయిన్ వస్తుంది. సరే మామూలు పెయిన్ వెళ్ళి అనుకున్నాను. మూమెంట్లో వెళ్ళేసరికి నాకే ఐ ఫెల్ట్ ఇట్ అనమాట. నాకు ఏంటంటే టక్కన ఇక్కడ దాకా వచ్చింది అనిపించింది నాకు. చూస్తే సెకండ్ డే ఈ సాంగ్ సెకండ్ డే అండ్ ఇది జరుగుతుంది, కొంచెం పెయిన్గా ఉంది అండ్ మామూలుగా కూడా చెప్పరని తెలుసు అండి. ఇంకా అప్పటికి ఒక సినిమా చేసాక నాకు అర్థమైపోయింది సార్ చెప్పరు. బట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ ఒక ఎత్తుకునే షాట్ ఉండింది. ఇప్పుడు ఆ షాట్ ఉంటుంది అనుకుంటా, లాస్ట్ షార్ట్ సాంగ్లో ఎత్తుకోవాలండి, ఇంకా ఇలా టర్న్ అవ్వాలి, ఇంకా ఎత్తుకొని ఉన్న షాట్. దాని తర్వాత ఇంకా అయిపోయింది. ఆయన డైరెక్టర్ ఫినిష్ చేస్తాం, తెలియదు అసలు అది జరిగిందని. ఆయన పెయిన్ అంటున్నారు తప్ప 4 days అనరు, అది ప్రాబ్లం. జస్ట్ ఇలా పట్టుకుని ఉన్నారు అంతే. నేను నొక్కుంటున్నాను ఇది, ఎందుకంటే ఇక్కడ వచ్చేసింది కదా. సో దాంతో ఇంకా అయిపోయిన తర్వాత చెక్ చేయించేసి మొత్తం అయిపోయిన తర్వాత సర్జరీ అండి అవునా ఫైన్ సాంగ్. సో సాంగ్ ఫినిష్ చేస్తుందో చేస్తాను చెప్పి సాంగ్ ఫినిష్ చేసి అప్పుడు వెళ్ళాం.